ఇండియన్ స్టాక్ మార్కెట్, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ రెండిట్లో ఏది స్ట్రాంగ్? యుద్ధం వచ్చినప్పుడల్లా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా రికవర్ అయింది అండ్ పాకిస్తాన్ మార్కెట్ ఎలా రికవర్ అయింది? 1999 కార్గిల్ వార్ జరిగింది. ఆ కార్గిల్ యుద్ధంలో ఇంచుమించు త్రీ మంత్స్ అయితే కార్గిల్ యుద్ధం జరిగింది. అందులో సెన్సెక్స్ చూసుకుంటే ఒక 12% అయితే పడిపోవడం జరిగింది. రికవరీ కావడానికి మాత్రం ఒక 1 మంత్ టైం తీసుకుంది. తర్వాత 2001లో స్టాక్ మార్కెట్ ఆ రోజు అప్పుడంటే పార్లమెంట్పై అటాక్, 2001 టైంలో పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు ఇంచుమించు 0.8% అయితే మార్కెట్ పడిపోవడం జరిగింది. రికవరీ అయితే వెంటనే జరిగింది. 26/11 అటాక్ తర్వాత మార్కెట్ చూసుకుంటే 400 పాయింట్లు అయితే పెరగడం జరిగింది. మెయిన్ కారణం చెప్పాలంటే ఆ ఇష్యూని అయితే ఇండియన్ గవర్నమెంట్ చాలా ఈజీగా ట్యాకిల్ చేసింది. సో మార్కెట్కి అయితే ఎలాంటి ప్రభావం అయితే లేదని చెప్పాలి. అండ్ 2016 యూరియా అటాక్ కానీ అండ్ 2019 పుల్వామా దాడులప్పుడు కానీ ఇంచుమించు మార్కెట్ 2% పడిపోవడం జరిగింది. రికవరీ కూడా వెంటనే జరగడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఓన్లీ 2% మాత్రమే పడిపోవడం జరిగింది. ఎక్కువగా పెరగడం లేదు అండ్ ఎక్కువగా తగ్గడం లేదు. మెయిన్గా దీనికి కారణం చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కాబట్టి దానికి ఎటువంటి ప్రభావం అయితే వార్ ప్రభావం అయితే ప్రజెంట్ అయితే లేదని చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పిన కార్గిల్ కానీ, పార్లమెంట్ అటాక్ కానీ, యూరియా అటాక్ కానీ ఎప్పుడు కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే ఎలాంటి ప్రభావం వార్ నుంచి ఎలాంటి ప్రభావం అయితే లేదు. మెయిన్ దీనికి కారణం ఏంటంటే ఒక వెల్ ఎక్విప్డ్ మెషిన్ లాగా అది యుద్ధం చేసుకుంటూ పోతుంది. మన ఆర్థిక వ్యవస్థ కూడా దానంతకు అదే రన్ అవ్వడం జరుగుతుంది. సో వార్ వచ్చినా సరే మన ఇండియన్ మార్కెట్ అయితే ఎలాంటి ప్రభావం లేదు. అదే స్టాక్ మార్కెట్, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ చూస్తుంటే పహల్గామ్ అటాక్ తర్వాత 5% పడిపోవడం జరిగింది. అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత 3% పడిపోవడం జరిగింది. మొత్తం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. సో అంటే ఎక్విప్మెంట్ పరంగా అంటే యుద్ధ నౌకల పరంగా దాని పరంగా కాకుండా ఒక మామూలు ఆర్థిక వ్యవస్థ పరంగా కూడా స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నా సరే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్. ఇండియన్ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా సిస్టమేటిక్ అండ్ స్ట్రాంగ్ అని చాలాసార్లు ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఇప్పుడు కూడా చాలా యుద్ధాలు జరిగిన ప్రతిసారి కూడా రుజువైందని చెప్పాలి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఓవరాల్ ఇండియా కానీ పాకిస్తాన్తో పోలిస్తే ఏ రకం కూడా ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ అని చెప్పాలి.